ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. మైక్ పట్టుకుంటే మ్యూజిక్ ఇంపాసిబుల్, మ్యాడ్నెస్ టు ది కోర్ ఇంపాసిబుల్ అని అనిపిస్తూ ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్లోనే మెలడీ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తన మ్యూజిక్కే మాసీగా ఉంటుంది. ఎన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్. ఐఎమ్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ యాజ్ మై ఫ్రెండ్ ఆల్సో. చాలా 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 స్టేజ్ షోస్ చేసాం అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సనల్గా ట్రావెల్ చేసినప్పుడు, కొన్ని కంట్రీస్ వెళ్ళినప్పుడు మేమిద్దరం చేసినటువంటి ఆ అల్లరి దగ్గర నుంచి, ఫన్ దగ్గర నుంచి, ఇట్ వాజ్ రియలీ 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 మెమరబుల్ టు మీ అండ్ ఐ టేక్ ఆల్ ది ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ టుడే అవర్ గెస్ట్ సాకేత్ కమాండరీ. హాయ్ సాకేత్. నా జీవితంలో దీప్తి ఇంత మంచిగా నా గురించి మాట్లాడింది. ఈవెన్ ఆన్ స్టేజ్ ఇప్పటివరకు ఎప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎంత బాగా నువ్వు మర్చిపోయావు. దుబాయ్ షోలో ఎంత బాగా చెప్పా, అందరు చప్పట్లు కొట్టారు. అసలు కొట్టి కొట్టి చేతులు నొప్పులు వచ్చేసాయి. సమీరా కూడా అనింది అసలు సాకేత్ కైతే ఇంత పెద్దగా రాసావు, నాకేంటి ఇంత చిన్నగా రాసావు. ఆ దుబాయ్ షో ఎప్పుడో అయింది, రీసెంట్ టైమ్స్ లో అయితే. ఐ థింక్ దట్స్ ఫస్ట్ షో. అందుకని దట్స్ నాట్ ది ఫస్ట్, దట్స్ ద రీసెంట్ షో వి వెంట్. నువ్వు, నేను, శ్రీముఖి, సమీరా వెళ్ళాం. ఆహా యా యా ఎంతసేపు ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరి మధ్యలో బేసికల్లీ 1% షేరింగ్ మాత్రమే అక్కడ. సాకేత్ లేదు, నాకు చాలా హ్యాపీగా ఉంది దీప్తి ఇంత మంచిగా నా గురించి చెప్పడం అన్నది. చాలా నాకు ఇంటర్వ్యూ ఇక్కడతో క్లోజ్ అసలు. కానీ చాలా సార్లు అంటే ఫస్ట్ లో మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంచిగా ఫోటోలు తీసేవాడు. ఇప్పుడు చాలా ఘోరంగా కూడా ఫోటోలు తీసేవాడు. నాకేం తెలుసు ఫోటోలు తీయమంది, నేను నిజంగా బాగా తీసా. నన్ను సింగర్గా పక్కకు పెట్టి ఫోటోగ్రాఫర్గా ప్రొజెక్ట్ చేసేసి నా లైఫ్ కెరియర్ అంతా అక్కడ సెట్ చేసే ప్లాన్ లో ఉందని నాకు తెలియలేదండి. అది కొద్ది రోజుల తర్వాత తెలిసింది. సో దాన్ని ఎన్ని హోప్స్ పెట్టుకొని నిన్న ఒక్క ఫోటో తీయమని అడిగితే హోప్లెస్ గా 100 ఫోటోలు తీపిస్తుంది. మాట్లాడద్దు సాకేత్, అంత రూత్లెస్ గా మాట్లాడద్దు. But anyways, I'm so glad. Thank you for calling me. Thank you for having me on your show. All the pleasure is mine. To start with, ee program lo Saket, this is called Music and Melodies, wherein which nu chaala songs paadavu, chaala super hits, and nee career itla okasari venaki tirigi chuskokapoyina there are all hits, evergreen hits coming around. So our songs venakala unnatuvanti nostalgic memories gurinchi we would love to listen from your end. Yes, I am ready to share. And before we get started, my first question would be, nu first పాడినప్పుడు, యువర్ ఫస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు, ఐ నో యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ వెరీ హంబుల్ మ్యూజికల్ ఫ్యామిలీ, చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నావు, ఐ నో ఆల్ దోస్ థింగ్స్, బట్ స్టిల్ నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్ పొట్టలో బటర్ఫ్లైస్ ఉన్నాయా, లేకపోతే ది సో కాల్డ్ సాకేత్ లాగా పిచ్చ యాటిట్యూడ్ మనకేంటి అనే ఒక? లేదు, దిస్ ఇస్ యాక్చువల్లీ ఇట్ ఇస్ రికార్డెడ్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఆన్ మై ఇన్స్టా పేజ్ ఆల్సో. ఆ క్లిప్, చిన్న క్లిప్ కొంచెం భయంగానే పాడాను. ఇట్ వాజ్ నాట్ దిస్ సాకేత్. నీట్గా ఇలా చేతులు కట్టుకొని, ఇట్ వాజ్ అ స్టేజ్ షో ఎట్ రవీంద్ర భారతి. అండ్ లక్కీలీ అది అప్పట్లో ఉన్న ఏకైక న్యూస్ ఛానల్, ఏకైక ఛానల్ వాజ్ ఈటీవీ. అండ్ ఈటీవీ న్యూస్లో వేశారు అది. ఆ క్లిప్పింగ్ నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సేవ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ ద క్లిప్పింగ్ అనమాట. సో ఇలా పట్టుకొని సిన్సియర్గా పాడాను. వెన్ ఐ వాజ్ 3 years of age. 3 years of age. Wow. సో ఆ క్లిప్పింగ్ ఉంది ఇంకా. బట్ ఆ తర్వాత టెన్షన్ ఉండిందా? అంటే ఆ టెన్షన్ పడే ఏజ్ కూడా కాదు. అసలు టెన్షన్ పడ్డానా, దేనికి, ఎందుకు ఇలా నిలబడ్డాను, ట్రైన్ చేసి పంపించారా ఇలా నిలబడే పాడాలి ఏం తెలియదు. బికాస్ 3 years ఉన్నప్పుడు మనకి ఏం గుర్తుంటుంది. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ సాంగ్ దెన్? సో ఇట్ వాజ్ అ డివోషనల్ సాంగ్. రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా, రాముల సేవకు రాని వారలు దుష్ట పామరులై కామరులై పోయేరయ్యా అని ఒక తత్వం బోధించే సాంగ్. బట్ నాకు తెలీదు, అంటే ఆ క్లిప్ చూస్తున్నప్పుడు మాత్రం సిన్సియర్గా, అంటే ఇట్ ఈస్ నాట్ దిస్ సాకేత్ అని అయితే ఇప్పుడు నాకు అనిపిస్తుంది. చాలా సిన్సియర్గా ఇలా గుడ్ బాయ్ లాగా మైక్ స్టాండ్ ఉంటే ఇలా పట్టుకొని, ఇలా ఐబ్రోస్ ఇలా ఉండి పెద్దగా కళ్ళు చేసుకుంటూ ఇలా ఒక్కొక్కళ్ళని ఇలా చూసుకుంటూ ఉంటుంది అది ఆ పాట. ఇప్పుడు సాకేత్ యు నో బెటర్. చిల్, ప్రపంచం ఏదైపోయినా సరే ముందర ఎవరైనా ఉండని, వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్స్ ఐ పర్ఫార్మ్ పడేయడమే అంతే. రైట్, దెన్ కమింగ్ టు యువర్ సాంగ్స్, అల్లు అర్జున్ గారి సినిమాలో సిత్తరాల సిరపడు సాంగ్ వాజ్ లైక్
అద్భుతం అంతే. అంటే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్, తమన్ గారు అండ్ త్రివిక్రమ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. దాని బ్యాక్ స్టోరీ ఏంటంటే, సో ఆ పాట అసలు నేను పాడలా, అయిపోయింది మొత్తం అయిపోయింది. సాంగ్ ఎలాగో మూవీ తర్వాత రిలీజ్, ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ సాంగ్ ఇన్ ద మూవీ. ముందు రిలీజ్ చేయలే, ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ ది ఆడియో. సో మూవీలో ఆ క్లైమాక్స్ సీక్వెన్స్లో ఫైట్లో అప్పుడు మూవీ రిలీజ్తోని సాంగ్ రివీల్ అనమాట. అవతల ఎల్లుండి మూవీ రిలీజ్. సాంగ్స్ అయిపోయి మిక్స్ అయిపోయింది, అంతా అయిపోయింది, స్టూడియో మొత్తం సర్దేశారు. డిటిఎస్ స్టూడియోలో డిటిఎస్ మిక్స్ అవుతుంది. ఇట్ వాస్ సమ్వేర్ అరౌండ్ 3:34. ఎందుకో తమన్ గారు నువ్వు యూ స్టే బ్యాక్ అన్నారు. ఎందుకు అన్నారో తెలియదు, ఇప్పటికీ ఆయనకు కూడా తెలియదు అనే చెప్పారు. ఏమో రా నువ్వు నాతో ఉంటావేమో అని చెప్పి ఉండమన్నాను అన్నారు అంతే. బికాస్ హీ వాజ్ ఆల్సో వర్కింగ్ టిల్ 6 AM 7 AM ఎవ్రీ డే. సరే అని నేను ఉన్న కార్లోకి వెళ్ళి పడుకున్నాను. నేను వీడియో చూస్తూ అలా పడుకున్నాను నేను కార్లో. సడన్గా తమన్ గారు అసిస్టెంట్ వచ్చి కాల్ మీ 3:30. తమన్ గారు పిలుస్తున్నారు. ఓకే అని చెప్పి వెళ్ళా. ఓ పాటను ట్రై చేయన్నారు. నాకు తెలియదు అప్పటికి ఇదే మూవీ, బికాస్ టీటీఎస్ అక్కడ అవుతోంది. అయిపోయింది అది. మార్నింగ్ 6కి వెళ్ళిపోవాలి, కంప్లీట్ మూవీ యూఎస్కి వెళ్ళిపోవాలి, క్యూబ్. ఆ టైంలో వెళ్ళి ట్రై చేయాలంటే చూసా. ఓకే అలా కాదు, ఒకసారి సీన్ చూసి పాడు ఆ ఫీల్కి. అందుకని ఫస్ట్ వర్షన్ పాడేసినప్పుడు గుండెలోన గుచ్చాడు అని ఆ సింగర్స్ యాటిట్యూడ్తో పాడా. దెన్ వెన్ ఐ వాచ్ ద సీన్ అగైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ సో గ్రేట్ ఆఫ్ దెమ్. ఒక సింగర్కి ఆ సీన్ పేరు లేదు ఊరు లేదు నాకు అప్పటికి. నాకు సిత్తరాల సిరపడు, దిమాగ్ ఖరాబ్ రెండు ప్యారలల్గా రిలీజ్ అయ్యే అప్పటి నుంచే నాకు ఒక పేరు వచ్చింది. దాని ముందు పేరు లేదు ఊరు లేదు కదా. సో గుండెలోన గుచ్చాడు అని పాడే ట్రాక్ పాడేసరికి ఒకసారి చూపియండి అన్నారు. చూసినప్పుడు గుండెలోన గుచ్చాడు అంటారు బన్నీ, ఆయన అంటారు. అది చూసి ఓకే ఇంకొకసారి పాడతానని చెప్పి గుండెలోన గుచ్చాడు అన్నా. సో దట్ వాజ్ అ వెరీ నైస్. ఇమ్మీడియట్గా త్రివిక్రమ్ గారు చూశారు, అదిరిందిగా ఇదే ఉంచుతాం అన్నారు. అలా ఒక అర్ధరాత్రి 3:30కి నేను ఆ కాంపౌండ్లో ఉండడం వల్ల నాకు ఆ పాట వచ్చింది. ఐ వాజ్ అవైలబుల్ నియర్ బై బికాస్ దే కెనాట్ వెయిట్ ఫర్ అన్ అదర్ సింగర్ టు కమ్. అండ్ ఆ 3:30 రాత్రికి ఎవరెత్తారో తెలియదు. మార్నింగ్ 6కి సినిమా వెళ్ళిపోవాలి. సో ట్రూ లక్తో నాకు ఆ పాట వచ్చింది. అందుకనేనా యు ఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఆర్ యు ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు తమన్ గారు అన్నది? అంటే ఇస్ దట్ ద సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యు క్యారీ? నాట్ బికాస్ ఆఫ్ దిస్ సాంగ్. yes, ఒక 30% ఆఫ్ మై gratitude might be because of this song. Okay. But more than that, on a personal level, ఏంటి సాకేత్ నీకు తమన్ గారికి ఉన్న పర్సనల్ లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్ ఏంటి, ఎమోషనల్ బాండింగ్? జనరలీ కొంచెం క్లోజ్ అయ్యారు. అంటే ఆయన టీం మొత్తంలో కొంచెం మనం కోతి వేషాలు తెలుసు కదా, మేబీ అవి నచ్చినట్టున్నాయి. రారా ఈజ్ వెరీ క్లోజ్ లైక్ అన్ ఓన్ బ్రదర్. బట్ ఎక్కడ నాకు ఆయన నన్ను ఒక ఓన్ బ్రదర్గానే ట్రీట్ చేస్తున్నారన్నది తెలిసింది అంటే I met with a very major accident. I was going to a show ప్రాపర్గా శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ప్రోగ్రామ్కి వెళ్తూ మిట్ట మధ్యాహ్నం we met with an accident. మమ్మీ వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, LMA షో చేస్తున్నారు డాడీ, వాళ్ళకి చెప్పలేను. సో అక్కడికక్కడ మమ్మల్ని కామిని అదేటో తీసుకెళ్లారు. మేజర్ యాక్సిడెంట్, వెరీ మేజర్, అంటే వెరీ మేజర్ అనమాట, లైఫ్ అండ్ డెత్ యాక్సిడెంట్. అక్కడికి వెళ్ళాము. నేను ముందు రోజు నైట్ నాకు ఏదో షో ఉండింది, సో ఐ డెంట్ స్లీప్. లేదు, సో మై ఫ్రెండ్ వాజ్ డ్రైవింగ్. తను కొత్త కార్ కొన్నాడని చెప్పి మేము తన కార్ పూజగా చేపిద్దాం శ్రీరామనవమి కదా అని. ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్ ఇస్ నో సాకెట్ టుడే. అంత ఎక్స్పర్ట్ డ్రైవర్ కాబట్టి బతికాము. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ వాజ్ డ్రైవింగ్, చెల్లి ముందర కూర్చొని ఉంది, నేను వెనకాల పడుకొని ఉన్నా, నాకు నిద్ర లేక బర్త్ మీద ఇలా పడుకొని ఉన్నా. ఒక ఆయిల్ ట్యాంక్ ఇండికేటర్ వేయకుండా వచ్చేసింది. ఇట్ వాజ్ అ 4-way రోడ్, ఆబ్వియస్లీ హైవే 100 మీద ఉన్నాం. మిట్ట మధ్యాహ్నము, సమ్మర్, ఏప్రిల్ 14th ఈజ్ ద డేట్. బండి వేడి మీద ఉంటుంది, ఆయిల్ ట్యాంక్కి గుద్దితే బ్లాస్టే. బ్రేక్ వేసి రైట్కి గుంజాడు, ఫుట్పాత్ నుంచి అటువైపు వెళ్ళాం. అప్పటికి ఆగాం. అక్కడి నుంచి ఒక బండి రాకపోయి ఉంటే ఏమయ్యేది కాదు, చిన్న బంపర్. అక్కడి నుంచి బండి వచ్చింది, XUV 700 గుద్దితే చెల్లికి కాలు ఫ్రాక్చర్, ఇదంతా లిగమెంట్ టైర్, అంత బ్రూసెస్.
తనకి నేను ప్రాపర్ ఒక ఆమ్లెట్ ఫ్లిప్ చేస్తారు కదా అలా బ్యాక్ సీట్లో పడుకొని ఫ్లిప్ అయ్యి మధ్యలో పడ్డా. ఆ బంప్ ఉంటుంది కదా కింద 2 సీట్స్ మధ్య, దట్ హిట్ మై స్పైన్. సో వెరీ మేజర్ స్పైన్. ఆన్ స్ట్రెచ్చరే, నేను లేచి నిలబడే పరిస్థితి లేదు, ఎత్తి తీయడమే లైక్ ఫర్ 1 వీక్ ఆఫ్టర్ 10 days. అప్పుడు ఐ కుడెంట్ టెల్ ఎనీబడి. డాడ్ వాజ్ ఆన్ స్టేజ్, చెల్లి వాజ్ క్రైయింగ్. సో అక్కడ లోకల్గా ఉన్న కామినీకి తీసుకెళ్తే ఈయనకు స్పైన్ ఇంజరీ అయింది, మా దగ్గర ఎంఆర్ఐ లేదు, తొందరగా హైదరాబాద్ తీసుకెళ్ళండి పెద్ద హాస్పిటల్కి, పారాలిసిస్ కూడా రావచ్చు అన్నారు. మనం యాజ్ యూజువల్ ఓకే వస్తే వచ్చిందని చిల్లు, వస్తే వచ్చింది కూల్గా వెళ్ళు మెల్లిగా వెళ్ళు ఏం పర్లేదు. దెన్ ఐ వాస్ కాలింగ్ మై డాడ్ మై మామ్, ఎట్లా అవుతాను షో, ఇప్పుడే వచ్చాము భద్రాచలం హోటల్లోకి వచ్చాము ఇవన్నీ చెప్తున్నావు కానీ నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పట్లా. దెన్ ఐ కాల్డ్ శ్రీకృష్ణ అన్న షో ఆగిపోయేటట్టుంది బికాజ్ ఇద్దరు సింగర్స్కి మేల్ అండ్ ఫీమేల్ యాక్సిడెంట్ అయింది, ఎవరైనా సింగర్స్ని సెట్ చేసి పాపం ఆ షోకి పంపివా బికాజ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్తే ఈ మనిషి ఊరుకోకుండా తమన్ గారు చెప్పాడు, పక్కనే ఉన్నాడు అప్పుడు తమన్ గారి పక్కన. అప్పటికే బై దెన్ యు నో తమన్ గారు వెరీ 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 వెల్. అప్పటికే సంగ్ జవాన్, సంగ్ శివలింగ, సంగ్ మెనీ సాంగ్స్. సో అండ్ అప్పటికి వీ వర్ లైక్ ప్లేయింగ్ క్రికెట్ టుగెదర్ ఎవ్రీథింగ్. సో ఇమ్మీడియట్ ఏంటి సాకేత్కి అయిందా అని చెప్పి త్రివిక్రమ్ గారి కంపోజింగ్లో ఉన్నారు అప్పుడు. హీ రిక్వెస్టెడ్ త్రివిక్రమ్ గారు స్టాప్ ద కంపోజింగ్, స్ట్రైట్గా హీ కేమ్ టు ది హాస్పిటల్ సన్షైన్. నేను కూడా నా అంబులెన్స్ రీచ్ కాకముందే ఆయన ఉన్నారు అక్కడ. అండ్ హీ మేడ్ ష్యూర్ ఎంఆర్ఐ అయిపోయింది ఎవ్రీథింగ్. ఈ లోపల గురువారెడ్డి గారితో మాట్లాడి అక్కడ హాస్పిటల్తో మాట్లాడి ఐసీయూలో మీరు నమ్మరు ఒక 10 మంది ఉన్నారు బికాస్ తమన్ గారు అక్కడ నిలబడి ఉన్నారు. అవన్నీ చేసి హీ వాజ్ సో కైండ్, నాకు అవన్నీ హీ వాజ్ దేర్. ఎటువంటి ఇష్యూ లేదు అన్నది తెలుసుకున్నాక నైట్ 10:30 or 11 హీ లెఫ్ట్. హీ కేమ్ ఎట్ 4:35. ఎవరు ఉంటారు? యాక్సిడెంట్ అయింది, కొద్ది చిన్న పేరున్న చిన్న సెలబ్రిటీసే ఒక యాక్సిడెంట్ అయిందని వెళ్ళి ఒక 1/2 hour 1 hour ఉండి వాళ్ళ పేరెంట్స్ వచ్చేంత వరకు ఉండి జాగ్రత్త అండి ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. మేడ్ ష్యూర్ హీ వాజ్ దేర్. హీ డిడ్ంట్ అలౌ మై డాడ్, మీరు రిలాక్స్ అవ్వండి బయట నేను చూసుకుంటాను. అప్పటికి ఇంకా తెలీదు డాడీకి. అప్పుడు నేను ఫోన్ చేసి షో అయిపోయింది రా, సూపర్ హిట్ అయింది, మీ షో ఎప్పుడు స్టార్ట్ అంటే ఓకే వెరీ గుడ్, మేము ఇంకొక 1/2 hourలో సన్షైన్ రీచ్ అవుతాము, మీరు బయలుదేరండి, చిన్న యాక్సిడెంట్ అయిందని అప్పుడు చెప్పాను నేను. సో డాడీ వాళ్ళు కూడా మేము వెళ్ళిన తర్వాత రీచ్ అయ్యారు, బట్ తమన్ గారు ఇంకా ముందే ఉన్నారు. అంత అట్లాంటి మనిషిని నేను చూడలే. వెన్ హిస్ టీమ్ ఈజ్ ఇన్ సమ్ ప్రాబ్లమ్ ఆయన నిలబడతాడు ఇలా. సో మేబీ అక్కడ ఆ రోజు అంత కట్ చేస్తే తర్వాత నేను ఇంటికి తీసుకెళ్లారు, డిశ్చార్జ్ చేశాము, బెడ్ మీదే ఉన్నాను, ఐ కుడెంట్ వాక్. సో ఈవెన్ టు ద వాష్రూమ్ ఐ కుడెంట్ గెట్ అప్. పడుకున్నా, ఇంటికి 10 మంది జనాలు 20 మంది జనాలు రావడం, పరామర్శించడం, సేమ్ రివైండ్ ప్లే స్టోరీ చెప్పడం నా వల్ల కాలే, నేను స్టూడియోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి స్టూడియో రూమ్లో బెడ్ వేసుకొని, అప్పటికి నా మూవీ, నేను ఒక మూవీకి మ్యూజిక్ చేస్తున్నా, మూవీ ఫైనల్ మిక్స్లో ఉంది, పడుకొనైనా మిక్స్ చేసుకుందాం అని చెప్పి స్టూడియోకి వెళ్ళిపోతుంటే తమన్ గారు అన్నారు, నువ్వు మూవీ గురించి మర్చిపో, ఐ టేక్ కేర్, కావాలంటే నేను మిక్స్ చేసి ఇస్తా అన్నారు. ఈ బీయింగ్ అ టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక చిన్న మూవీ, ఒక చిన్న నీకెందుకు, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, నేను నీ మూవీ చేస్తా, మిక్స్ చేస్తానన్నాం, అది ఎంత పెద్ద మాట. అది రెండో పాయింట్. నేను స్టూడియోలో ఉన్న ప్రతిరోజు నాకు పార్క్ అయితే నుంచి షెఫ్కి స్పెషల్గా చెప్పి కిచిడీలు వచ్చేవి, ఫుడ్ 3. స్టూడియోకి కూడా వచ్చి టార్చర్ పెడుతున్నారన్న, నా వల్ల అవ్వట్లేదు అని నేను ఒక మాట ఫోన్లో అంటే ఓకే అని చెప్పి కాల్ కట్ చేసి, సరే ఒక 5 minutesలో వాట్సాప్ చూసుకో, ఫోన్ నీ దగ్గర పెట్టుకో అన్నారు. గోవా టికెట్లు వేశారు, వీల్ చైర్ పెట్టి టుక్ మీ టు బీచ్ రిసార్ట్, అక్కడే ఉంచారు. ఏం లేదు, నా పని ఏం లేదు, లేవడం. అప్పటికి నేను కొంచెం దీని మీద వరకు వచ్చాను అనమాట, సపోర్ట్ చేతికర్ర వరకు వచ్చాను. సో లేవడం, వాష్రూమ్ యూజ్ చేయడం, రావడం, అలా విల్లా బయటికి రాగానే బీచ్, అలా కొంచెం మనశ్శాంతి ఇచ్చారు. ఎవరు చేస్తారు ఇవన్నీ? మనుషుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా? సో ఇక్కడ నేను
ఫస్ట్ అందుకని నేను ఆయన్ని సో అందుకని నీకు తమన్ గారు అంటే అంత ఒక స్పెషల్ కార్నర్ ఆఫ్ యువర్ హార్ట్. Yes. హి ఆల్వేస్ హోల్డ్స్ అ హై పొజిషన్. సెంటర్ ఆఫ్ మై హార్ట్, కార్నర్ కూడా కాదు, నాట్ కార్నర్ ఆల్సో, సెంటర్ ఆఫ్ యువర్ Centre. హార్ట్. సో యు బోత్ ఆర్ లైక్ బ్రదర్స్ అన్నట్టే. బ్రదర్స్, ఇంకా ఓన్ బ్రదర్స్ లాగా. ఇంకా ఓవర్ ద టైం ఇంకా దాని తర్వాత వి బికేమ్ లైక్ ఓన్ బ్రదర్స్. ఇంకా ఎటువంటి లీవింగ్ వర్క్ ప్రొఫెషనల్గా ఓకే, ఎవ్రీబడి నోస్ ఆర్ ట్రావెల్. లీవింగ్ వర్క్ ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, తినాలన్నా, ఎనీథింగ్ ఫస్ట్ కాల్ నాకు వస్తుంది. సూపర్. నాకు కూడా ఏ అవసరం ఉన్నా ఫస్ట్ కాల్ ఆయనకి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, కోవిడ్ టైంలో అమ్మకి కొంచెం సీరియస్గా వచ్చింది, సెకండ్ టైం కూడా వచ్చింది. ఆ టైంలో అసలు మాకు ఎక్కడ ఏమీ దొరకనప్పుడు వన్ ఫోన్ కాల్ అండ్ హీ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మై మామ్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. హి హోల్డ్స్ అ వెరీ హై పొజిషన్. వెరీ హై, వెరీ హై. Great. Good to know all those things.